మీనా విషయంలో బాలు ప్రభావతితో విపరీతంగా గొడవ పడతాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా నా భార్యని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా అవమానించినా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ గట్టిగా బుద్ధి చెప్తాడు. అయితే సత్యం ప్రభావతిని అసహించుకుంటాడు. నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు, అసలు ఏంటి నీ బాధ, కోడల విషయంలో ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావంటూ తిడుతూ ఉంటాడు. మీనా ఏమో ఒక ఆడపిల్ల ఉసురు మనకొద్దండి, పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, తాళి ఇచ్చేసేయండి అని బతిమలాడుకుంటూ ఉంటుంది. కానీ బాలు ఒప్పుకోడు. నా భార్యని అందరి ముందు అవమానించింది, తన క్షమాపణ చెప్తే నీకు అప్పుడు ఇస్తానంటూ చెప్తాడు. ఇంకా మీనా ఏమో బతిమలాడుకుంటూ ఉంటే ఈ ప్రభావతి ఏమంటుందంటే, ఓహోహో నంగనాచి, ఇదంతా నువ్వే చేసేసి ఇప్పుడు నువ్వు మరలా నీతులు చెప్తున్నావా, ఒక ఆడపిల్ల గురించి ఆలోచిస్తున్నావా అంటూ మీనాను మరలా ఆడిపోసుకుంటూ ఉంటుంది. చూసావా, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా, వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసిందా నీకు, నువ్వు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు కానీ మా అమ్మ చూడు ఏం చేస్తుందా అంటూ బాలు కోపడుతూ ఉంటాడు. అయితే మొత్తానికి మీనా ఏమంటుందంటే, నేను మనశ్శాంతిగా ఉండాలని మీకు లేదా, నేను సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా చెప్పండి, లేదు అనుకుంటే తాళి ఇవ్వద్దు, ఉంది అనిపిస్తే మీరు తాళి ఇవ్వండి అని అయితే చెప్పి ఇంకా బాలు దగ్గర నుంచి మీనా తాళి తీసి ఇస్తుంది. ఇక తాళి ఏమో ఇచ్చేసిన తర్వాత కోపంగా వచ్చి బాలు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు వాళ్ళ నానమ్మ ఉండి, నువ్వు ఎంత మీనాన్ని తిట్టినా తను మంచి మనసుతో నీ కొడుకు పెళ్ళి ఆగిపోనీయకుండా చేసింది అని అయితే చెప్తూ ఉంటే అసలు ఏం పట్టించుకోదు, వెళ్ళిపోతేనే ఇంకా హ్యాపీరా బాబు, వీళ్ళిద్దరు అసలు ఉండకూడదు అన్నట్టు ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. బాలునేమో సత్యం బతిమాలుకుంటూ ఉంటాడు. ఇది ఎంతైనా మన ఇంటి పెళ్ళి కదరా, మీ అన్నయ్య పెళ్ళి కదరా అంటే, వాడే మా అన్నయ్య కాదు, మా అమ్మ ముద్దులు కొడుకు, నాకు అవసరమే లేదు, నా భార్య కూడా అయిపోతాను, ఇక్కడేం అవసరం లేదు, ఈ పెళ్ళి వద్దు, మాకేం వద్దు అంటూ బాలు కోపంగా బయలుదేరుతాడు.